ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్న టూల్ వచ్చేసి జెమినీ. క్రోమ్లోకి వెళ్ళి gemini.google.com అని చెప్పి టైప్ చేయండి. ఈ gemini.google.com లైక్ ChatGPT లాగా స్క్రిప్ట్ రైటింగ్కి ఉపయోగపడుతుందని ఇదివరకే చెప్పాను కదా. అలాగే ఇమేజెస్, వీడియోస్ జనరేట్ చేయడానికి కూడా ఈ టూల్ అన్నది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనము జెమినీలో న్యూ చాట్ అని ఉంది, ఇక్కడ ఫస్ట్ది న్యూ చాట్ మీద ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏదైనా ఆస్క్ జెమినీ దాంట్లో అడగడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఫ్లాష్ ఎక్స్టెండ్ అని ఉన్నది, దీంట్లో ఈ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ నేను ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నిన్న నాకు కనపడలేదన్నమాట చూస్తే, అందుకని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సెర్చ్ చాట్స్ అంటే బిఫోర్ మనం ఏవైతే సెర్చ్ చేసామో ఆ చాట్స్లో నుంచి ఏ చాట్ కావాలి అంటే ఆ చాట్ సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ రీసెంట్గా నేను చేసిన చాట్స్ లిస్ట్ అన్నమాట. సో ఇక్కడ ప్లస్ మీద ప్రెస్ చేస్తే మనము డిఫరెంట్ ఐకాన్స్ కనిపిస్తాయి. అప్లోడ్ ఫైల్స్ అంటే మన దగ్గర ఉన్న ఫైల్స్ని ఏదైనా అప్లోడ్ చేసి దాని గురించి మనకి ఏం క్వశ్చన్ ఉంటే అది అడగచ్చు. యాడ్ ఫ్రమ్ డ్రైవ్, మన డ్రైవ్లో నుంచి కూడా అలాగే చేయొచ్చు. ఇక్కడ మోర్ అప్లోడ్స్లో ఫొటోస్ డైరెక్ట్గా మనము ల్యాప్టాప్లో నుంచి కానీ లేకపోతే మన ఫోన్లో నుంచి ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఫొటోస్ అన్న ఆప్షన్ ప్రెస్ చేయాలి. అవతార్ అన్నది ప్రో వర్షన్ వాళ్ళకే వస్తుందండి. ఇదేంటంటే మనం కనపడము, కాకపోతే మన ఫేసు, మనదే వాయిస్ మొత్తం మనదిలానే ఉండి మనం చేయకుండా అక్కడ ఏం చేస్తుంది అంటే మన బదులు ఆ అవతార్ చేస్తుంది, అది అన్నమాట. ఇంపోర్ట్ కోడ్ అంటే మనం ఏదైనా కోడ్ డిస్కస్ చేయడానికి. ఈ నోట్బుక్స్ అంటే మన దగ్గర ఉన్న నోట్బుక్స్ని ఇక్కడ అప్లోడ్ చేయడానికి. కాదు, ఇది నోట్బుక్ ఎల్ఎం అండి. నోట్బుక్ ఎల్ఎం అన్నది వేరే టూల్, అది ఇంకొకటి. క్రియేట్ ఇమేజ్, క్రియేట్ వీడియో, క్యాన్వాస్ అంటే ఏంటి అంటే ఏదైనా మనకి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా రావాలి అంటే క్యాన్వాస్ అన్న దాని మీద ప్రెస్ చేసి ట్రై చేయండి. డీప్ రీసెర్చ్ అంటే ఏంటి అంటే ఈ క్యాన్వాస్ అన్నది ఎవరైనా క్రియేటర్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఏదైనా రిపోర్ట్స్ రాయడానికి యూజ్ చేయొచ్చు. అలాగే కోడింగ్లో HTML, పైథాన్, జావా ఇలాంటి వాటిని జనరేట్ చేసి ఎడిట్ చేయడానికి కూడా వాడచ్చు. ఇంకా లాంగ్ యూట్యూబ్ స్క్రిప్ట్స్కి, ప్రెజెంటేషన్స్కి, ప్రాజెక్ట్స్ డ్రాఫ్ట్స్ తయారు చేయడానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా క్యాన్వాస్ అన్నది వాడతారు. తర్వాత డీప్ రీసెర్చ్. ఈ డీప్ రీసెర్చ్ కోసం నిన్న నేను టెస్టింగ్కి ఒక కాన్సెప్ట్ తీసుకున్నానండి, అదే చూపిస్తున్నాను. పూరి జగన్నాథుడి ఆ డీప్ రీసెర్చ్ చూసారా మీరు, కింద ఇక్కడ డీప్ రీసెర్చ్ అని ఉంది. పూరి జగన్నాథ స్వామికి రథోత్సవం వస్తుంది కదా, దాని గురించి నాకు డీప్ రీసెర్చ్ చేసి ఇవ్వు అని చెప్పా. ఫస్ట్ అది ఏం చేస్తుందంటే ఒక రీసెర్చ్ ప్లాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. నీ ప్లాన్లో అంతా మనం చదివిన తర్వాత మీకు ఏమన్నా ఎడిట్ చేసుకోవాలి, నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలి అంటే ప్లాన్ని ఎడిట్ అని చెప్పి ప్రెస్ చేయాలి. లేకపోతే రీసెర్చ్ స్టార్ట్ చేయండి అంటే రీసెర్చ్ని స్టార్ట్ చేయాలి. రీసెర్చ్ స్టార్ట్ చేస్తే ఏం చేస్తుందంటే అది రీసెర్చ్ని ప్లాన్ చేసుకొని చాలా డీటెయిల్డ్గా 10 to 20 పేజెస్ వరకు మనకి ఆన్సర్ ఇస్తుంది అనమాట. అలాగ మనము రీసెర్చ్ అన్నదాన్ని యూజ్ చేస్తాము. నేను ఇది వరకు రీసెర్చ్ చేసింది ఒకటి చూద్దాము. తిరుప్పావై అని రీసెర్చ్ చేశానండి, కాకపోతే అది నేను తెలుగులో రీసెర్చ్ చేశాను, అందుకని చెప్పి మీకు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే ఇవ్వట్లేదు. ఓకే అండి, అలా రీసెర్చ్ అన్న ఆప్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్యాన్వాస్ కింద రీసెర్చ్ ఆప్షన్ ఉంది.
మోర్ టూల్స్ లో క్రియేట్ మ్యూజిక్ అంటే ఇక్కడే మనము ఏదైనా మనం ఒక చిన్న స్క్రిప్ట్ ఇస్తే దానికి తగ్గట్టు ఆడియో ట్రాక్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. గైడెడ్ లెర్నింగ్ అనేది ఇది స్టడీ పర్పస్ కి యూజ్ చేస్తారండి. మనం ఏదైనా సరే ఒక ఫోటో మన దగ్గర ఉన్నది మనం నేర్చుకోవాలి అనుకున్నది ఒక ఫోటో తీసో లేకపోతే పీడిఎఫ్ ఫైల్లో మొత్తం ఫుల్ అప్లోడ్ చేస్తే దానికి కింద మనం ప్రాంప్టింగ్ క్వశ్చన్స్ అడుగుతూ వెళ్తూ ఉంటే అది ఆన్సర్ చేస్తూ ఉంటుంది. సో మనకి లైక్ ఒక గైడ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈ పర్సనల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అనేది ఏంటి అంటే ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం ప్రీవియస్ గా ఏవైతే చార్ట్స్ చేస్తున్నామో ఆ చార్ట్స్ లోని డేటాని గుర్తుపెట్టుకొని మనకి ఏ రకంగా ఆన్సర్ చేయాలి అన్నది కరెక్ట్ గా చేస్తుంది. అది గుర్తుపెట్టుకుంటుంది మన ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇది టెస్టింగ్ పర్పస్ లో ఉంది. ఫ్యూచర్ లో ఇంకా బాగా డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇవి టోటల్ గా ఉన్న జస్ట్ స్మాల్ ఐకాన్స్ అన్నమాట. ఇంకా యాక్చువల్లీ జెమ్స్ అని ఉంటాయి. నేను జెమ్స్ అన్న టాపిక్ మీకు చెప్పట్లేదండి. ఇదిగోండి ఇక్కడ జెమ్స్ అన్న ఆప్షన్ ఉంది. ఇది నేను మీకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు ప్రస్తుతానికి. తర్వాత లైబ్రరీ. ఇక్కడ లైబ్రరీ అంటే ఏంటి అంటే మనము ప్రీవియస్ గా ఏదైతే ఇమేజెస్ జనరేట్ చేశామో ఆ ఇమేజెస్ అన్ని కూడా ఇక్కడ లైబ్రరీలో కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇదే నా అవతార్. నేను నా ఓన్ గా నేను ఫేస్ చూపించడానికి ఇష్టం లేక ఇలా నా అవతార్ ని నేను క్రియేట్ చేసుకొని దాంతో వీడియోస్ చేస్తూ ఉన్నాను ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఒక వీడియోని క్రియేట్ చేయాలి. అదే నిన్న మీకు చెప్పింది. నేనేం చేశాను అంటే ఒక స్క్రిప్ట్ ని డిస్కస్ చేయడానికి అని చెప్పి ఒక స్క్రిప్ట్ ని తీసుకున్నాను అనమాట. ఏం కావాలి, లైక్ ChatGPTలో లాగానే నాకు ఒక 40 minutes వీడియో చేయాలి, 40 seconds వీడియో చేయాలనుకుంటున్నాను. దాంట్లో ఒక 2 characters ఉండాలి, స్టోరీని ఇవ్వండి అని చెప్పాను. నేను న్యాచురోపతి మీద అడిగాను. సో అదేంటంటే ఒక డ్యూరేషన్ లో 40 to 60 seconds డ్యూరేషన్ లో నాకు విజువల్స్ ఎలా ఉండాలి, ఏ డైలాగ్ ఎవరు మాట్లాడాలి అని చెప్పి క్లియర్ గా ఇచ్చింది అనమాట. సో నాకు నచ్చింది, అంత బాగుంది. నేనేం చేశాను, సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ని ఇవ్వు, అలాగే క్యారెక్టర్ ప్రాంప్ట్ ని కూడా సపరేట్ గా ఇవ్వు, డైలాగ్స్ ని కూడా సపరేట్ గా ఇవ్వు అని చెప్పాను అనమాట. సో క్యారెక్టర్ ప్రాంప్ట్స్ సపరేట్ గా ఇచ్చింది. అలాగే ఇదిగోండి ఇవి 2 క్యారెక్టర్ ప్రాంప్ట్స్. తర్వాత సీన్ బై సీన్ విజువల్ ప్రాంప్ట్స్, ఇమేజ్ ప్రాంప్ట్స్. అంటే విజువల్ ప్రాంప్ట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ఎలాగా ఉండాలి అని చెప్పి విజువల్ ప్రాంప్ట్ కూడా నేను అడగకుండానే ఇచ్చింది. ఇక్కడ డైలాగ్స్ కూడా సపరేట్ గా ఇచ్చింది. సో నాకు ఓకే, సీన్ బై సీన్ డైలాగ్స్ ఇవ్వు అన్నాను. ఇది కరెక్ట్ గా ఇవ్వలేదు, నేను ఇంక వదిలేశాను. ఈ టైమింగ్స్ కూడా ఇట్లా ఇచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే జనరేట్ రాహుల్ క్యారెక్టర్ ఇమేజ్ ఇన్ 9:16 రేషియో ఇన్ 3D కార్టూన్ స్టైల్ అని చెప్పి అడిగాను. ఎందుకంటే చూద్దాము అని చెప్పి, రియలిస్టిక్ ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా అని. ఇట్లాగా ఇచ్చింది. సో అది అయిపోయిన తర్వాత నేనేం చేశాను అంటే స్నేహ క్యారెక్టర్ని అడిగాను. స్నేహ క్యారెక్టర్ని కూడా నీట్ గా ఇలా డెవలప్ చేసి ఇచ్చింది. తర్వాత నేను సీన్ బై సీన్ ఇమేజెస్ ని ఇంకా జనరేట్ చేస్తూ వెళ్తున్నాను. దానికి కాను నేను ఏం చేశాను అంటే ఫస్ట్ డిస్క్రిప్షన్ లో డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అన్న ఫస్ట్ ఇక్కడ ప్లస్ మీద ప్రెస్ చేసి క్రియేట్ ఇమేజ్ అన్న దాని మీద ప్రెస్ చేయాలి. క్రియేట్ ఇమేజ్ అన్న దాని మీద ప్రెస్ చేసిన తర్వాత సీన్ 1 అంతా కాపీ చేసుకొని పేస్ట్ చేశాను అన్నమాట. ఇదిగోండి సీన్ 1 కి ఇమేజ్ ఇవ్వు విత్ రిఫరెన్స్ క్యారెక్టర్స్ అని చెప్పి ఈ ప్లస్ మీద ప్రెస్ చేసి మనము మన గ్యాలరీలోకి వెళ్ళి మన గ్యాలరీలోకి వెళ్ళి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఫొటోస్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఏమైంది అంటే నేను 3D కార్టూన్ స్టైల్ అని చెప్పలేదు, 9:16 రేషియో అని కూడా చెప్పలేదు. సో అదేం చేసింది, 16:9 రేషియోలో రియలిస్టిక్ గా ఇచ్చింది. సో నాకు అలా కాదు అని చెప్పి నేను తర్వాత ఏం చేశాను అంటే ఇదిగో చూడండి, చూపిస్తాను.
ఇక్కడ చూడండి, ఇట్లా ప్రాంప్ట్ అంతా విజువల్ ప్రాంప్ట్ ని మొత్తం కాపీ చేసుకున్న తర్వాత జనరేట్ సీన్ 1 ఇమేజ్ విత్ ద రిఫరెన్స్ క్యారెక్టర్స్ అండ్ 9:16 రేషియో 3D కార్టూన్ స్టైల్. నేను ఏంటంటే మీకు డైలాగ్స్ ఎలా మాట్లాడాలో ఇంకా వీడియో ఎలా చేయాలో చెప్పలేదు కాబట్టి బబుల్ క్లౌడ్ ఇన్సైడ్ డైలాగ్స్ రావాలి అని చెప్పి ఎవరు ఏం మాట్లాడాలో మనకి పైన స్క్రిప్ట్ లో ఇచ్చింది కదా, రాహుల్ అనే బాయ్ సేయింగ్ ఏం చేస్తున్నాడు ఇక్కడ, బాయ్ సేయింగ్ అన్నది క్లియర్ గా వాడాలి. బాయ్ చెప్తున్నాడా గోల్ చెప్తున్నాడా అన్నది. సో ఆ బాయ్ కి బబుల్ యారో పెట్టి ఇదేం చేసింది, నీట్ గా ఇచ్చింది అనమాట. అబ్బా ఈ తలనొప్పి ఎసిడిటీ అస్సలు తగ్గట్లేదు స్నేహ, రోజుకో టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి నీట్ గా బబుల్లో ఇచ్చింది. ఇది ఫస్ట్ సీన్. సేమ్ అలాగే నేను సెకండ్ సీన్, థర్డ్ సీను, ఫోర్త్ సీన్ సేమ్ పైన చూడండి ఎవ్రీ దానికి రిఫరెన్స్ ఇమేజెస్ యాడ్ చేశాను. యాడ్ చేసి సేమ్ స్టైల్లో సేమ్ గా వచ్చేటట్లు క్లియర్ గా నేను పిక్చర్ ని చేశాను అనమాట. అప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు ఏమని, మందుల వైపు కాదు ప్రకృతి వైపు అడుగులు వేయండి అని చెప్పి. ఇదే రకంగా మనము న్యాచురోపతి ఇస్ ద బెస్ట్ అని చెప్పి తర్వాత ఇచ్చాను అనమాట. ఇలా మనం ఫుల్ వీడియోస్ ని నేను క్రియేట్ చేసి రికార్డ్ చేయడం జరిగింది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ రోజు క్లాస్ లో మనం అగైన్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఎవ్రీ టైం మన రిఫరెన్స్ ఇమేజెస్ ని ఇచ్చి మన ప్రాంప్టింగ్ ఇస్తే డైలాగ్స్ కూడా ఇస్తే ఇలా డైలాగ్స్ తో సహా వచ్చిందనమాట. మనం డైలాగ్స్ కాకుండా ఈ రోజు కానీ రేపు కానీ నేను అనుకోవడం వీడియో ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపిస్తాను. సో అప్పుడు మీరు డైరెక్ట్ గా ఇంకా వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ నేను కలిపి ఏదైనా మన దగ్గర ఉన్న టూల్లో లైక్ యూట్యూబ్ క్రియేటర్ కానీ క్యాప్ కట్ కానీ ఇన్షాట్ కానీ ఏదైతే ఉందో ఆ అక్కడ నేను జస్ట్ ఈ ఇమేజెస్ అన్ని ఇప్పుడు 4 ఇమేజెస్ వచ్చాయి మనకి. ఈ 4 ఇమేజెస్ ని కలిపి బ్యాక్గ్రౌండ్ లో ఒక చిన్న మ్యూజిక్ యాడ్ చేసి నాకు పంపించండి అని చెప్పాను. చూద్దాం ఎంతమంది పంపిస్తారో ఏం చేస్తారో. ఓకే, మీకు ఈ వీడియో యూజ్ఫుల్ గానే అనిపించింది అనుకుంటున్నాను. బాయ్ అండి.